అప్పుడు పరిస్థితి అప్పుడు పాపం చాలా కష్టాలు అన్నమాట. చెప్పే నాకు చాలా బాధపడ్డాడు అతను అసలు. ఏం ಮಾಡೋದಣ್ಣ అని. కానీ ఇప్పుడు హ్యాపీ. నేను వాళ్ళం ప్రేమ సజెస్ట్ చేశాను యాక్చువల్లీ. వాళ్ళం ప్రేమ సజెస్ట్ నేను ఇప్పుడు అర్ధ లీటర్ కొట్టాను దీనికి నీళ్లు. అర్ధ లీటర్ నీళ్లు ఇవన్నీ మీరు చేశారు నాకు తెలుసు. ఇక్కడ రాగానే అర్థమైంది నాకు. మీరు అవన్నీ చేశారు అంటే నేను అనలేదు కానీ అన్నమాట. రండి చేశారు అవన్నీ మీరు చేశారు. మీరు నాకు తెలుసు మీరు చేశారని ఇక్కడ చేస్తాను సార్. కానీ గురుగారు ఎన్ని చేసినా కానీ గుర్తుపెట్టుకోండి, సగటు రైతు అనే అతను ఏంటంటే పురుగు మందులు సార్ దీంట్లో ఇప్పుడు ఈ చెట్ల నేను పూర్తి కటింగ్ అయినది ఇది వచ్చింది. దీంట్లో ఇప్పుడు ఇది వచ్చింది లేదు, రోగాలు వచ్చింది లేదు. అవును, కటింగ్ చేసిన దానికి దీంట్లో ఒక ఆకు పెట్టిండలేదు నేను. అవును, దాన్ని ఇంకా వచ్చింది అని నాకే. ఇప్పుడు ఇట్లా చేయాల్సి ఉండే, ఇట్లనే చేద్దామండి, అంతా ఇట్లా చేయాల్సి ఉండే, ఇదే చేద్దామండి అని అనుకుంటా. ఒక 2 months క్రాప్ డౌన్ అది అంతే ఉంది. మళ్ళీ అయితే మరి నీకు ఇది లాంగ్ రన్ లేదు కానీ క్రాప్ ఇది. అయితే ఇంకోటి గురుగారు, ఇప్పుడు రైతు అతను ఏంటంటే ఎక్కువగా ఈ పురుగు మందులు తెగుళ్ళు మందుల మీద ఆధారపడకుండా మంచి ఫర్టిగేషన్ ఇచ్చుకుంటే మొక్కలకి ఏం ప్రాబ్లం రాదు, మీకు ఎటువంటి ఇష్యూస్ కూడా రావు. అది మటుకు దయచేసి మీరు గమనించండి. ఏది పడితే అది మనం ఆ షాప్ వాళ్ళు ఏ మందు తెచ్చి ఆ మందు తెచ్చి కొట్టి వాళ్ళు ఇచ్చే నేను అడిగేదే లేదు. నేను వాళ్ళు ఇచ్చే నాకు 50 దఫాలు చెప్పారు వాళ్ళని ప్రేమి నెలకు ఒకసారి అట్లా ఇట్లా చాలా ఇప్పటికి ఇచ్చింది లేదు. ఇవ్వద్దు ఈ సలనే నేను ఇచ్చిండేది. అవును, ఇదివరకు పెట్టినప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను వాళ్ళని ప్రేమ ఇచ్చిండేది. అవును, మొక్కకి ఎప్పుడైతే మీరు గనక అది 1.5 లీటర్ తీసుకొని వచ్చి అంతే పూర్తి చేసినాను. అదేనండి, మొక్కకి ఎప్పుడైతే మీరు దానికి ఒక స్ట్రాంగ్ డోసేజ్ అలవాటు చేశారో ఇంకా అది అడిక్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఇంకా అదేమంటే ఇప్పుడు దాకా మీరు సరిగ్గా మందులు అంటే పవర్ఫుల్ మందులు ఇవ్వాలి నాకు తెలుసు. ఇప్పుడు మీరు చూసే అన్ని చెట్లు కూడా దీనికి పాపం పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ సరిగ్గా తెలియదు. అందువల్లే మొక్కలు ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ వెళ్ళిపోతారో ఇంకా జీవామృత కూడా ఇస్తాను సార్ నేను. అదే అన్ని జీవామృతం ఇచ్చారు మీరు, అన్ని దాదాపుగా అంటే దాదాపుగా నేచురల్ ఫార్మింగ్ చేశారు ఇప్పటి వరకు మీరు. అందువల్లే ఈ మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ నేను మరీ నేచురల్ ఫార్మింగ్ కూడా ఆధారపడతాంటే కూడా కష్టం కాదు, అది కష్టం, అది కూడా సక్సెస్ కాలేకపోవచ్చు. సో దాని నుంచి కూడా మనకేంటంటే కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ కొంచెం టెక్నాలజీ వాడుతూ ఉండాలి, తప్పదు. మరీ ఆర్గానిక్ కాదు, మరీ ఫర్టిలైజర్స్ కాదు, మరి ఇదని కాదు. సో ఇదన్నమాట సంగతి. ఇంక చెప్పండి సార్, ఇంకేం శాతంగా ఓవరాల్గా ఉందా? బాగున్నారా? ఎంత దిగుబడి వస్తున్నా మీరు చెప్పండి. అసలు ఎంత దిగుబడి వద్దు అనుకుంటున్నారు? సపోజ్ ఎకరానికి 10 లక్షల ఎకరానికి 32-40 ఇస్తున్నారు జనాలు. మేము అంత చేసిన లేదు, తీస్తున్నారు. ఇప్పుడు నీకు ఈ 3 ఎకరాల మీద ఈ ఎంత గుడ్ బ్యాడ్ వేసుకున్నా కానీ కనీసం 60 లక్షల పైన రావాలి నీకు. 60 లక్షలు పైన రావాలి, మంచిదేగా. నేను టోటలీ 10 లక్షలు అంటే కానీ టోటలీ చెప్తా ఉండేది 3 ఎకరాలు కాదు, 1 ఎకరా చెప్తా ఉండేది. అదే 10 లక్షలు అంటున్నారు మీరు. నేనేమన్నాను కనీసము 25 లక్షలు మినిమం రావాలి. 10 లక్షలు పైన చెప్తా ఉన్నాను. అవునవును, నేను లెక్కేసుకోవడం లేదు ఎప్పుడున్నా అట్లా. అంటే నేను చెప్పేది హైట్ వస్తే కన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కాయ పెరుక్కోనేకి క్యాప్ వేసేకి అంత ప్రాబ్లం అవుతుంది అని దిగు కట్ చెప్పి చూస్తే మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంటుంది, రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. హైట్ అంటే ఒకటి ఇది ఇక్కడ చేయండి, ఇది కరెక్ట్. ఇది కానీ ఎక్కువ బ్రాంచ్ నుండి చేయండి, ఎక్కువ బ్రాంచ్ నుంచి చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ బ్రాంచ్. మీకు నేను అన్ని పంపిస్తాను, నేను మొత్తం చూడండి. మీరు మొక్క మీరు ఇది ఉన్నారు చూడండి సార్, ఇక్కడ దాకా ఇది యాక్చువల్గా హానెస్ట్ ఇంత అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ ఇక్కడ చేసుకోండి. ఎక్కువ బ్రాంచ్ చూడండి, 1, 2, 3, 4, 5 ఈ ఏరియాలో కొట్టండి. ఎక్కువ బ్రాంచ్ చూపితే మళ్ళీ దీంట్లో పిల్లకలు వస్తూ ఉంటాయి. అట్లా ఉండాలి మనకి వ్యవసాయం ఉంటే. ఆ పప్పాయ ఎందుకు ఎట్లా పెట్టారు మీరు? ఎక్కువ లేదు సార్, అది పప్పాయలని మేము పెట్టింది యాక్చువల్లీ. తీయండి అన్న, వద్దనేది ప్లీజ్. అది అనవసరంగా మీకు బ్యాక్టీరియాలో వైరల్ అన్నీ మీకు ఇచ్చేస్తుంది ఫ్రీగా. ప్లస్ అయ్యకుండా గురుగారు ఇచ్చోండి, దీనికి ఎంత రకాల వచ్చినాయి డెఫిషియన్సీ, అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ని దీనికి ఫర్టిగేషన్స్ ప్రాపర్ చేసుకోవాలి మీరు. ఓవరాల్గా ఏంటంటే మొక్కల్ని కొంచెం ఆరోగ్యం చేసుకోవాలంటే మీరు కొత్త రకమైన ఫర్టిగేషన్కి వెళ్ళాలి, తప్పదు. కొంచెం ఫంగిసైడ్ని బాగా చేసుకోవాలి. నీకు మెయిన్ ఏంటంటే ఫంగిసైడ్ కావాలి. దీనికి కావాల్సిన రూట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి, అది చేస్తేనే ఎమ్మట రికవర్ అయింది.
మనకి ఏంటంటే మొక్క ఫ్రూట్కి ఫస్ట్ డ్యామేజ్ చేస్తుంది ఇది. సార్ మెయిన్ మన ఈ క్రాప్లో ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ఫ్రూట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫ్రూట్కి రిలేటెడ్ ఏదున్నా కానీ దాన్ని 100% ఏమన్నా వేరే ఏమైనా వేస్తున్నావు ఏంటి ఈ డ్రమ్ములు ఏమన్నీ నీళ్ళేగా అట్టయితే పర్లేదు. చెప్పండి మీరు చెప్పండి. ఇంకా రైతు ఎట్లా ఉండాలంటూ నేటి రైతు అదే ఇంట్రెస్ట్ పడాలా దాని మీద ఏమైనా చేయాలంటే కన్నా దాన్ని వెనక పట్టి మేము చేయాలా అని ఉండాల. దీన్ని చేస్తే గనా మాకు ఇట్లా అవుతుంది అంటే ఉంటే గనా 100% అచీవ్ అవుతాం. ఓకే, ఎందుకు ఈ నేటి రైతులు ఎక్కువ నష్టాల్లో పోతున్నారు, పాపం ఇబ్బందులు పడుతున్నారు? ఏమంటే నాలెడ్జ్ లేకుండా ఆమెకి ఇంట్రెస్ట్ లేకుండా ఏమో చేస్తాము ఏమో పోతుంది, చేసినాము ఉన్నీడి చూదాము అనేది చేసినాక పోయి కులాల్లో ఉండిపోయేది, అవుతుండిపోయేది టౌన్ లా పడుకొని భోజనం చేసుకొని అతను హోటల్లో ఫుల్ ఎంజాయ్ చేసుకుని ఉండిపోతే ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మేము చూసుకోనాలా మా తోటకి దీని మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ పెడితే చేసినాము, దీన్ని ఎట్లా చేయాలా, ఎట్లా దీన్ని మేము రికవర్ చేయాలా, అవును ఎట్లా మేము బాగా కావాలనేది. మరి చాలా మంది రైతులు అసలు వ్యవసాయం దండగా ఎందుకు వేసుకోవటం ఇవన్నీ? మనం చాలా మంది రైతులు అంటున్నారు వ్యవసాయం అనేది దండగా, డబ్బులు లేవు, ఎందుకు ఇది చేయకూడదు, మనం కూడా ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలి, లేదు సార్ ఏదైనా చేయాలని అందరూ అంటున్నారు. ఇంత ఎక్కువ దుడ్లు వస్తుంది ఇంట్లో కాదు, మరి ఎందుకు మనం అర్థం చేసుకోవట్లేదన్న? అదే వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండానే అయిపోయింది. చూడు మాకు ప్రాబ్లం అయ్యింది, ఈ ప్రాబ్లం అయ్యిందేనే మేము మీ దగ్గరికి వచ్చినాను. అవును, మీ ప్రాబ్లం లేకుంటే నేను మీ దగ్గరికి రాను అట్లా ఎదుకొని పోవాలా సార్? కూడా నాకుతున్నాను బాగా. ఇటు చూడండి, ఇది పట్టుకోండి, ట్రిప్స్ నాకింది. అవునా, ఇది నాకింది, ఇదిగోండి ట్రిప్స్. అంటే ట్రిప్స్ ఇదిగోండి ఇవన్నీ నాకినాయి. అంటే మీరేంటంటే కొంచెం అబ్జర్వేషన్ తక్కువ చేస్తాననిపిస్తుంది. లేదు సార్, చేస్తాను, దానికోసమే అంటే కష్టపడుతున్నారు పాపం, ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి మీరు. ట్రిప్స్ ఉన్నాయి, లైట్గా స్పాట్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ స్పైట్స్ ఉన్నాయి మీకు. ఇదంతా రాకూడదు అనేది దానికి రాట్స్ ఉన్నాయి. అయ్యా గురుగారు, అవి నీకు వచ్చే కొత్తగా పంటకు మటుకు రావు. ఓకే, అవి చేద్దాం, మన ఇబ్బంది లేదు. ఇంక చెప్పండి. అంతే సార్. సో మరి మీరేమన్నా అడిగేది ఉంటే అడగాలి. అదే నేను అడిగేది అంటే మీరంటే గొప్ప రైతు, అంటే మంచి రైతు, ఇంత బాగా పండిస్తున్నారు, ఇంత బాగా మీరు దిగుబడి తెస్తున్నారు కాబట్టి. సో వ్యవసాయం అనేది దండగైతే కాదు, ఏమి కాదు సార్, చేయాలంతే, చేస్తేనే ఏమైనా వచ్చేది. ఊరికి ఏమో చేసినామో ఆగదే నోడనా అంటే వేయలేదు సార్. మరి ఇప్పుడు ఇంకొకటి అన్న, దేవుని మీద భారం వేసి ఆ లోకల్ ఎవరైతే పెస్టిసైడ్ షాప్ వాళ్ళు ఆ మందులు ఇస్తున్నారో దాన్ని తీసుకొని అది తెచ్చి కొట్టి వీళ్ళు వ్యవసాయం పండించాలనుకుంటున్నారు. అది వీళ్ళు అడగల, వీళ్ళు తెలుసుకోండి, ఇట్లాదే నేను మందు కొట్టాలా, ఇట్లాదే నేను మందు అంటే నాలెడ్జ్ లేదు సార్. ఇక ఏ మందులు ఎట్లా వాడాలి రావాలా సార్? చదువుకుంటే వాళ్ళు ఎందుకు సార్ అన్ని కంట్రీస్ లో, అన్ని బయట దేశాలు ఎక్కడ పోయినా కానీ రైతుకి ఏంటంటే ప్రాపర్, ఇప్పుడు మీరు జామ వేస్తున్నారు, ఒక జామకి 3 months వాడు కోర్స్ చేస్తాడు, వాడు నేర్చుకుంటాడు ఎట్లా చేయాలి, దాని గురించి ఏ రోగాలు వస్తాయి. సార్ నేను ఇడీ కర్ణాటక అంతా పర్వాలేదు ఈ తోట చేసి తొలిగా, ఇడీ కర్ణాటక ముಳುబాగులు, బెంగళూరు రూరల్ డిస్టిక్, చిಕ್ಕಬಳ್ಳಾಪುರ డిస్టిక్, హైదరాబాద్ పోయినాను నేను. హైదరాబాద్ నేర్చుకున్నాను. హైదరాబాద్ పోయి వాళ్ళు వీళ్ళని మాట్లాడి ఎవరిని చక్రపాణిని ఆయన దగ్గర ఒక 5-6 నెలలు నార్ తీసుకోకుండాను, నీవు ಎಲ್ಲೆಲ್ಲಿ ಇಕ್ಕಿದಿರಿ, ಎಲ್ಲೆಲ್ಲಿ ನೀವು ಗಿಡ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ అని అడుక్కొని ఒక 50 ఆయన చెప్పిన జాగాలకంతా పోయినాను నేను. ఇంత అక్కడే కొట్టిದ್ದೀನಿ ಅಂದ್ರೆ అంత అక్కడే పోయేది, నేను అక్కడ పోయేది. కన్నడ బాగా మాట్లాడతాడు పాపము. నీవు ಯಾವ కಡೆ ಹೋಗ್ತೀರೇನೋ ఆ కడే చెప్తే అడ్రస్ చెప్తే చాలు, నేను పోయి కాంటాక్ట్ చేసినాను. అదేలేండి, అంత పరాడి. సో అందువల్ల ఇంత సక్సెస్ఫుల్ గా మీరు క్రాప్ ను గ్రో చేస్తున్నారు, అంతే గురుగారు. సో మరి ఇంకా అంటే ఏంటి ఇవాళ రేపు చాలా మంది జామలో పెట్టుకుంటే లేదు దానిమ్మలే బాగుంటే ఒకసారి డబ్బులు వచ్చేస్తే దుడ్లు ఒకసారి పడుతున్నాయి, జామలు అయితే అమ్ముకోవటం అంటే మార్కెటింగ్ చేసుకోవడం కష్టం ఉంది. మార్కెటింగ్ కష్టము అని వాళ్ళకి తెలియదు అంతే. మా బాగా పంట వస్తే మార్కెటింగ్ తంతానాగి వస్తుంది, ఎదుకొని వస్తారు. అంటే పంట వేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే మీరు క్లీన్ ఫ్రూట్, గుడ్ హెల్తీ ఫ్రూట్ వచ్చిందంటే 100% వాళ్లే వ్యాపారస్తులు ఎదుర్కొని వచ్చి మా దగ్గర మేము ఈకున్నా కూడా వాళ్ళు ఇడ్చేయలేదు. చూసారా, అంటే దాన్ని చూశాను నేను. అంటే మీ టాలెంట్, అది మా టాలెంట్. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ ఒకరు వ్యాపారస్తుడు వసుకోటే, మన పేరు అంబరీష్ అని, నాకు 40-45 లక్షలు ఇచ్చారు ఆగస్ట్ నుంచి జనవరి లోపల. అబ్బా, అంత ట్రేడ్ చేశారు, అంత నా దగ్గర ఇచ్చేశారు. 70 రూపాయల నుంచి పట్టి
65 రూపాయల నుంచి పట్టి 70 రూపాయల వరకు తక్కువే తీసుకోలేదు. వావ్. దానికి కావాల్సిన బిల్ కూడా ఉంది నా దగ్గర. అంటే దీన్ని బట్టి మీరు సక్సెస్ఫుల్గా ఉన్నట్టేగా సార్. అంటే సార్ నాది 2 కోట్ల రూపాయలు ఇది ఉంది సార్, అప్పు ఉండే. దీన్ని పెట్టి తొలిగా. ఓహో. ఇప్పుడు ఆరాంగా ఉన్నాను. అన్ని తీసేశారు. అంటే 2 కోట్ల అప్పు కూడా ఎన్ని సంవత్సరాలు తీసారన్నా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు తీసేశారు. ఇదైంది, సాల్వ్ అయింది. అంటే మరి చాలా మంది దానిమ్మలు బాగుంటాయి అన్నారు, మరి దాని గురించి చెప్తారా ఏమన్నా? సార్ దానిమ్మ బెస్ట్ అంటారు, దానిమ్మ కూడా బాగా డబ్బులు ఉన్నాయి అంటారు. యావదమ్మా? దానిమ్మ దాళింబేనా సార్? దాళింబే బాగుంది. దాని గురించి ఏమంటే గన ఆ క్రాప్ సూక్ష్మ క్రాప్ అంటారు. అంటే కరెక్టే, సూక్ష్మ అంటారు. దాన్ని బాగా చూసుకుంటే అవుతుంది సార్. నేను కానీ ఇంత దిగుబడి రాదు కన్నా సార్, ఇంత రాదు డబ్బు సార్. వస్తుంది, ఏళ్ళ వచ్చలేదు. ఫ్రూట్ రావాలా సార్. మనంతా 220 రూపాయలు 230 రూపాయలు అమ్మారు సార్. అవును. ఆ సీజన్ కి మేము చేసుకుంటే ఎలా అయ్యలేదు, అచీవ్ అయ్యలేదు. అదేలేండి, బాగా అవుతుంది సార్. అంటే అది కూడా పర్లేదు. అంటే అది ఒకసారి వచ్చింది, అది క్రాప్ ఒకసారి వస్తుంది, ఏడాదికి ఒకసారి వస్తుంది. బట్ ఇదేంటంటే నీకు 360 వస్తూనే ఉంటుంది. ఇది వస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా, నీకు ఇయర్ రౌండ్ వస్తూనే ఉంటుంది. 2 మంత్స్ కటింగ్ లో ఉండే 2 మంత్స్ కటింగ్ పోద్దులేండి. ఇస్తే అంత 10 నెలలు బాగా వస్తుంది సార్. ఇప్పుడు మన నేటి రైతులు అంటే యువ రైతులు, కొత్త వాళ్ళు, చదువుకున్న కూడా ఇప్పుడు వ్యవసాయానికి వస్తున్నారు. ఇప్పుడు మేము కూడా వ్యవసాయం చేస్తాం, ఈ జాబుల్లో జీతాలు సరిపోవట్లేదు, ఆ సిటీలో 20-30 వేలకు ఏం చేస్తాం, సరే ఎకరం 2 ఎకరాలు మేము కూడా తీసుకొని చాలా మంది ఫోన్లు చేసి నా ద్వారా అడుగుతూ ఉంటారు నన్ను. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏమన్నా అంటే కొంచెం ఇంత ఎక్స్పీరియన్స్ రైతుగా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అదే గుడ్ జాబ్ వాళ్ళు చెప్పేది మంచిది. వాళ్ళకి వాళ్ళు చేస్తే గన కరెక్ట్ గా దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే గన 100% వాళ్ళు అచీవ్ అవుతారు సార్. 100% సార్. అంటే రైతుగా మీరు ఇంత స్ట్రాంగ్ అంటే ఇంత నమ్మకంగా ట్రస్టబుల్ గా మాట్లాడుతున్నారు కదా, అడుగుతున్నాను. మరి ఎందుకన్నా చాలా మంది వేసుకోలేక, ఈ జామ వేసుకోలేక వేరే ఏదో చిన్న చిన్న పంటలు వేసుకొని వాళ్ళు ఏదో పాపం ఇబ్బందులు పడతా ఏదో నడిపిస్తున్నారు కదా అట్లా? వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు లేదు పాపం. అంటే డబ్బుని పంట వేయటం కూడా మనకు తెలియట్లే. టెక్నాలజీ కానీ సాంకేతికంగా మనం ముందుకెట్లా పోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఈ పంట వేయడానికి 5-6 నెలలు తిరిగారు పాపం మీరు. మీరు అందరినీ కన్సల్ట్ చేసి గదగ్ పోయినా సార్. నేను ఎడా గదగ్ రోడాకి పోయినాను. ఓహో, గదగ్ల రోడా. అంటే అంత తిరిగి అన్ని చూసుకొని మీరు క్రాప్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చారు మీరు. గురుగారు, ఈ ప్లాంట్స్ అని ఇప్పుడు మీరు ఏదైతే మొక్కలు చూపిస్తున్నారో ఇవి 25-30 సంవత్సరాలు పోతాయి మొక్కలు. సాధారణంగా ఎవరు ఇన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలకి మొక్కలు చచ్చిపోతాయి దాదాపుగా. ఏ విల్టో బ్లైట్ ఏదో చచ్చిపోతా ఉంటాయి. బట్ ఇది నాది మా ఫ్రెండ్స్ అంతా చేసినారు. ఇప్పుడు మా మంచి నా బామర్ది అయినా తెలుసా, పోయి చూసినారు. అవును, అది ఒక ఏడాదికినే సెట్ పోయింది. అవును, మీరేమో డైరెక్షన్స్ ఇచ్చినాక అంత చిగురు పడుతుంది. నిన్న ఫోటో వేసినారు నాకు. అవును, నేను అడిగితే ఏనా వెంకట సార్ మాడి వాడిచ్చింది నాకు ఒక 2 months పైన నాకు నంబర్ ఇచ్చి. అవును, బట్ నేనేం చేసేకపోలేదు, కానీ చూద్దాము అని, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాము అని. కానీ బాగానే వచ్చిందనే ఆమెకి నిన్న ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్నా చిగురు బందిది అని ఫోటో పెట్టాడు నాకు. అంటే బాగా వచ్చింది, చచ్చిపోయిన మొక్కలు బతికిచ్చాము. ఇచ్చిన్నారు దాన్ని చెప్పా, చెన్నాగిదేనా అని. ఆಯ್ತು అంటే అడిగి ఘోరంగా చచ్చిపోయినా. ఇదిగో ఇప్పుడు ఇట్లు వచ్చింది. అవునవును, ఆయన అన్ని అసలుకి ఆల్మోస్ట్ చచ్చిపోయినాయి. ఇంకా ఫస్ట్ అది ఉంది, కానీ ఆయన్ని సేవ్ చేసి లాగాం బయటికి పాపం. ఇప్పుడు ఈజ్ హ్యాపీ నౌ. రమేష్ అని కోలార్ దగ్గర బిర్మానహళ్ళి. నేను ఇది క్రాప్ స్టార్ట్ చేసి 4 years అయింది. ఈ 4 years నుంచి బాగా వచ్చింది. అది ఏమంటే ఇప్పుడు కొంత డిసీజెస్ అయ్యింది. ఏమంటారంటే దీన్ని ఏం చెప్తారు, ఇది స్పాట్ అంటే ఫ్రూట్ అట్లా అట్లా ఫిజేరియా స్పాట్స్ అని అయింది. దాన్ని ఇంకా తోట తెచ్చి తక్కువ అయింది అంతే. 3 ఏళ్ళు ఇంకా బాగా పెంచినాను. బాగా అయ్యిండే, బాగా క్రాప్స్ వచ్చింది. ఒక ఎకరాకి 20 టన్నుల గంట ఈల్డ్ వచ్చింది. ఈల్డ్ వచ్చి బాగా దుడ్లు అయింది మా దగ్గర 3 ఏడాది. ఇంకా ఇప్పుడు అంతా ఈ డిసీజెస్ అయ్యిండే దానికి మా వెంకట సార్కి చెప్పాను, దానికి వచ్చారు. ఇప్పుడు మరి అన్న, ఇప్పుడు ఈ మార్కెట్ ఎలా చేసుకుంటారు, ఎక్కడ చేస్తున్నారు? ఇది మార్కెట్ అంతా ప్రాబ్లం లేదు సార్. మార్కెట్ బాగుంది. బాగుంది, మార్కెట్ చాలా బాగుంది, చాలా బాగుంది. సో కాయలు కూడా చాలా ఎట్లా ఉన్నాయి లోపల? పింక్
పింక్ బాగున్నాయి కదా, లైట్ పింక్ గోల్డ్ అని. స్వీట్నెస్ బాగుంది, సూపర్ గా ఉంది సార్. నిజమేనా? నిజమే. సూపర్. చూడండి సోదరులారా, మన రైతన్న ఎంత కష్టపడి. సో ఇంకా దీనికైనా ఎన్ని మొక్కలు పెట్టారు మొత్తం ఎకరానికి? ఎకరానికి 520-30 మొక్కలు పెట్టాను నేను. 550 మొక్కలు పెట్టాను. టోటల్ 1650 చెట్లు మొక్కలు ఉన్నాయి మా తోటలో. మొత్తం 3 ఎకరాలు ఉంది మాది. 3 ఎకరాలు ఉంది సార్. కానీ పంట దాదాపుగా మీకు హ్యాపీనెస్. ఇప్పటి వరకు మీరు ఎన్ని పంటలు వేసారు ఈ 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లోనూ ఏడాదికి 1.5 నెల 2 నెలలు ఫ్రీ ఉంటా ఉంటాను అంతే. ఎప్పుడు కాయ కోసం అంటే మీకు క్రాప్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది. అంటే దీన్ని బట్టి మంచి దిగుబడి ఉన్నట్టేగా సార్. బాగా దిగుబడి ఉంది. కానీ దీనివల్ల ఏంటంటే చాలా మంది జామలు వేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది వస్తాయి అని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు. బట్ మీ వరకు అయితే మీరు మంచి చెట్లు కూడా బాగా నీట్గా ఏంటంటే సరైన బలాలు ఇచ్చేసి సరైన సస్యరక్షణ చేసి చాలా బాగా నీట్గా పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకుని కూడా చాలా వరకు బాగుంది. ఇప్పుడు ఈ తీసినట్లో మీకు ఏ ఇయర్లో బాగా టాప్ ఈల్డ్ వచ్చిందా? సెకండ్ ఇయర్ లో బాగా వచ్చింది. ఇప్పుడు ఇది 3rd ఇయర్, ఇది 4th ఇయర్. ఇది 4th ఇయర్. 3rd ఇయర్ ఎట్లుంది? 3rd ఇయర్ బాగుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్ లోనే పంట తీశారు? తీసాను సార్. నిజమే సార్. మొక్క పెట్టిన 1 ఇయర్ లోపల తీశారు? 1 ఇయర్ లోపల. అంటే 6 months నుంచి స్టార్ట్ చేశారు? లేదు 9 months ఆఫ్టర్. 9 months మొక్క పెట్టిన తర్వాత, అదే చెట్టు పెట్టిన తర్వాత 9 months నుంచి మనకి ఫ్లవరింగ్ కటింగ్ వెళ్ళి మీరు అక్కడ నుంచి ఫ్రూట్ తీసుకున్నారు మీరు. అంటే 9 months నుంచి మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చింది మనకి మామూలుగా ఫ్రూట్? అది సార్ 4 months కంతా వచ్చింది. 4 months వచ్చింది. అంటే 9 + 4 అంటే మీ దగ్గర ఆల్మోస్ట్ 13 నెలలు. 13 నెలలకి మీరు పంట తీసినట్టు. అవునవునవును. ఎంత వచ్చిందన్న అప్పుడు ఈల్డ్? ఎంత వచ్చిందన్న? ఒక 10 కేజీలు 12 కేజీలు అట్లా వచ్చింది ఒక చెట్టుకి. అట్లానా? చుట్టూ 10 కేజీలు వచ్చిందా? అవును సార్. బాగా వచ్చినట్టేగా? బాగా వచ్చింది సార్. అట్లా ఫస్ట్ కటింగ్ లేకపోతే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ కటింగ్ సార్. ఫస్ట్ కటింగ్. ఇంకా అక్కడి నుంచి అది 9 months అయినాక నేను కటింగ్ చేసే ఇచ్చేసిండేది. అదేలేండి. చూడండి ఈత ఉంది కదా, ఈత వరకు కట్ చేసేసినా. అవును. అప్పుడు అంతా స్టెమ్స్ వచ్చిండేది, పైన వచ్చిండేది. అసలు దీని కటింగ్ ఎలా ఇప్పుడు ఇంత నీట్గా మీరు ప్రాపర్గా చేసుకుంటూ వచ్చారు అన్ని రకాలుగా. దీనికి ఏ విధంగా మీరు దీని గురించి మీరు అంటే ఎడ్యుకేట్ చేసుకున్నారు మిమ్మల్ని? అంటే మీరు ఎలా నేర్చుకున్నారు, ఎన్ని ఎట్లా చేయాలి, ఇట్లా కటింగ్ చేసుకోవాలని ఎవరు మీకు? చక్రపాణి యాదవ్ అని. చెప్పండి ఆయన పేరు కూడా చెప్పండి. చక్రపాణి యాదవ్ అని, ఇది హైదరాబాద్. వాళ్ళు నాకు డైరెక్షన్స్ ఇచ్చారు, వాళ్ళే ఈ ముక్కలు కూడా ఇచ్చారు. అదేలే సార్. ఇప్పుడు ఇది మటుకు జపనీస్ లైట్ పింక్, ఇది జపానీస్ లైట్ పింక్ గోల్డ్ పింక్ అని. గోల్డ్ డైమండా? గోల్డ్ అంటారా? డైమండ్. ఓకే. ఒక చెట్టు ఎంత తెచ్చారండి ఇది? తక్కువే సార్, 65 రూపాయలు పాపం ఇచ్చారు. అంతే. కానీ మొక్కలు మటుకు చాలా హెల్దీగా ఉంది కదా, చాలా హెల్దీగా ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఒకటి కూడా చనిపోలేదు? లేదు సార్, ఏం లేదు. వెరీ గుడ్. తర్వాత సో ఇంకా స్టెప్ బై ముందుకి వెళ్ళిపోయారు. బట్ ఇదివరకు ఇది డ్రాగన్ ఫ్రూట్ వేసింది అలాగా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకప్పుడు మీరు వేసారా? లేదు సార్. మరి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు ఉంది? ఒక చెట్టు పెట్టుకున్నారా? ఈ స్తంభాలు ఎందుకు ఉన్నాయన్నా? ఈ స్తంభాలు ఎందుకు పెట్టారు? నేను ఇది దించేసింటిని, క్యాప్సికమ్ చేశాను అప్పుడు. ఏది మామూలుగా షేడ్ నెట్ వేసి నీ షేడ్ నెట్ పెట్టుకొని క్యాప్సికమ్ చేశారనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు మీకు దీని మీద ఆదా అనేది బాగానే ఉంది, వచ్చింది సార్, హ్యాపీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొన్ని రకాల సస్యరక్షణ అనేది కొంచెం తక్కువ కావటం వల్ల ఏంటంటే మనకు రోగాలు వచ్చేసి ఈ మచ్చలు ఇవి ఏర్పడి ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. ఈ విల్ట్ కానీ, ఈ బ్లైట్ కానీ, ఈ మచ్చలు ఇవన్నీ కూడా కొన్ని రకాల డిఫరెంట్ ఆంథ్రాక్నోసిస్ అనేవి వచ్చినాయి. అవి మొత్తం మనం రెక్టిఫై చేద్దాం, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు మీరు ఓవరాల్గా ఏంటంటే ఈ క్రాప్ కరెక్ట్ చేశారు, ఇప్పుడు వరకు ఏం తప్పేం చేయలేదు, బాగా చేశారు. కొంత దీన్ని ఏంటంటే ఇంకొంచెం బాగా చేస్తే ఇంకా బాగా అవుతుంది, కొంచెం 40 రూపాయలు డబ్బులు వస్తాయి, అంతేగా. సో నేటి రైతుకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ పంటనే కాదు, అగ్రికల్చర్ అసలు ఏంటి? నేటి రైతు ఎందుకు మారాలి? ఎందుకు కొత్త విధానాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు కొత్తగా వస్తున్నాయి? నువ్వు ఎంత కష్టపడుతున్నా కానీ ఇంకా నువ్వు వెనక్కిపోతున్నారు రైతులు పాపం. వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఫైనల్లో ఇంట్రెస్ట్ పడాలా. తోటకి మేము ఏం చేయాలంటే కూడాను, ఇప్పుడు ఏం పంట చేస్తామో ఆ పంట మీద మేము కాన్సన్ట్రేషన్ చేయాలి, అవగాహన కావాలి, నాలెడ్జ్, అంతేగా. మోర్ ఇంట్రెస్ట్ రావాలా. నేను దీన్ని ఎట్లా చూసుకుంటే అట్లా వస్తుంది అని. ఎప్పుడు ఈల్డ్ మేము తీస్తామో రేట్లు తక్కువ వచ్చినా కూడాను ఈల్డ్ లో డిఫరెన్సెస్ అవుతుంది. అవును. ఈసల నాకు ఆగస్ట్ నుంచి ఇది వరకును రేటే రాలేదు.
40 రూపీస్ 45 రూపీస్ 50 రూపీస్లోనే పోయింది ఇది. మాది 25-30 లక్షలు కాస్ట్లు అయింది. అంటే రోగా వచ్చి కూడాను అంటే 35-40 లక్షలు అంటే బాగా చేసినట్టేగా. వెరీ గుడ్. ఇట్లా కాదు టన్ ఇది రేట్లో తక్కువ రేట్లో కూడా కాస్ట్లు అయ్యింది అవి. ఏమంటే వెరీ జాస్తి ఈల్డ్ వచ్చిన దానికి ఇట్లా అయ్యిండేది. అవును. 1.5 లక్ష పైన వేసింటి నేను కవర్. దాంట్లో ఉదిరిపోయిండేది 1 లక్ష, ఇది 50,000 కవర్. 1.5 లక్ష వేసాను, ఉదిరిపోయా కవర్. ఏమి రోగా వచ్చి అదొక కదే ఉదిరిపోయిండేది కవర్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, ఈ రోగము మీరు ఇది చేస్తే కదా, ఈ రోగానికి వచ్చి స్పాట్స్ వచ్చినప్పుడు దీనికి వచ్చి ఉంటుంది, వచ్చినప్పుడు అట్లా డ్రాప్ అయిపోయింది. అంటే ఫ్రూట్ రాట్ లో నెక్స్ట్ లెవెల్ అనమాట డ్రాప్ కట్టడం ఇట్లా ఇప్పుడు. సో ఇప్పుడు అంటే దాంతో పాటు ఏంటంటే రైతు అనే అతను ఏంటంటే కొంచెము అడ్వాన్స్ కూడా ఆలోచించి రాబోయే ప్రాబ్లమ్స్ ని కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని కూడా మనము పంటను కాపాడుకోవచ్చు. పెద్ద అది ఛాలెంజింగ్ కాదు. బట్ మెయిన్ ఏంటంటే దీంట్లో ఫర్టిగేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇందులో గొప్ప విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు ఇందులో మీకు ఎందుకంటే అడుగుతున్నా అంటే మిమ్మల్ని, ఇంత మంచిగా స్టెమ్స్ ని డెవలప్ ఎవరు చేయలేదు ఇంతవరకు. కరెక్ట్, అది 100% రైట్ సార్. మేము ఇన్ని తోటలు చూస్తాం. ఈ దాదాపు మీరు నాకు ఒక 80-90 తోట ఉండొచ్చు, మీకు అది 80-70 ఉండొచ్చు. ఇన్ని తోటల్లో నేను ఎక్కడ ఇంత లావు స్టెమ్స్ కానీ ఇంత నీట్గా అంటే ఏం ప్రాబ్లం లేకుండా స్టెమ్స్ ఇంత నీట్గా 100% సార్. చూడండి అసలు ఎంత అద్భుతమైన స్టెమ్ విధానం పెట్టారు. అద్భుతం అనమాట. అంటే ఇంత స్టెమ్ ఎవరు చేయరు, సాధారణంగా చేయలేరు కూడా. మరి ఏమన్నా ఈ భూమిలో ఏమన్నా మాయ ఉందో తెలియదు కానీ. మాయమేమి లేదు సార్. మాయమాడ వస్తుంది. మీరు చెప్తారు కదా ఇప్పుడు 80-90 తోటాలోనే. అవును, అందరిది భూమి ఉంది కదా, అట్లే వాళ్ళది ఉంటుంది. ఇది చాలా బాగుంది కాదునా, ఇది చాలా చాలా ఈ స్టెమ్ ఇంతలా ఉన్నాయి. సాధారణంగా ఈ స్టెమ్ థిక్నెస్ వచ్చాక వాడికి ఏ రోగాలు వచ్చి నేను డిసైడ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను అక్కడ ఒక స్టెమ్ కట్ చేపించిన ఫ్రెండ్ రాండి, నేను అంతా ఆలోచించేసి చేస్తాను. ఏమైనా ఎత్తుత పోయినప్పుడు అంతా మీ వాటిలో సజెషన్ అడుగుతాను. నన్ను ఆయన వచ్చి పోయారు, చక్రపాణి యాదవ్ వచ్చిపోయారు. వెరీ గుడ్. వచ్చిపోయారు, 2 హౌస్లు చెప్పారు, పుట్టాను. ఇప్పుడు చూడండి, ఇక ఒక చెట్ని పూర్తిగా పూర్తిగా అంటే మామూలు ఫస్ట్ మేము తొలిగా కట్ చేసింది కదా, అట్లా స్టెమ్ కట్ చేస్తున్నాం. ఈ పప్పాయ తీసేయండి అన్న, ఈ పప్పాయ కొంచెం ప్రాబ్లం ప్లీజ్. తీసేస్తాను అయితే ఉండలేదు. రేపు అది అంతా కట్ అయిపోతుంది, కొంచెం అయిపోతుంది. రేపు కాదు. చూడండి సోదరులు, రైతు నెంబర్ 1 రైతు సోదరులు. ఇట్లా చేయాలి వ్యవసాయం అంటే. చూడండి ఎంత బాగా చేసాడు, అద్భుతం అనమాట. డబ్బులు కాదు సోదరులారా, దిమాగ్ ఉండాలి. వ్యవసాయం చేయాలంటే దిమాగ్ ఉంటే చాలు. ఇది కరెక్ట్ అన్నది నేను చెప్పబోయేది ఇది అనమాట. చేసినాను ఇట్లా అంతా తోటంతా చేసేస్తాను. ఇప్పుడు ఇది చేస్తేనే మళ్ళీ దీనికి ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు రీబర్త్ అనమాట. మొక్కని ఏంటంటే మీరు మళ్ళీ ఎంగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ గడ్డం ఎట్ట కాకుండా మంచి షేవింగ్ చేసాడండి, మేకప్ వేసి మళ్ళీ కుర్రని తీసి పెడుతున్నారు. పెయింట్ వేసి నీట్ గా ఉంటే గానీ చూసేకి కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ విధంగా మీరు అన్ని చేయాలి. అదే నెక్స్ట్ టైం చేస్తాను. ఇప్పుడు కాదు, నెక్స్ట్ స్టెప్. ఇట్లా గనక చేస్తే చూద్దాము అని చేసి ఈ మొక్కలు మాక్సిమం 20-30 ఎన్ని సంవత్సరాలు మీకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం మనం కింద ఈ ఎండిపోయినవి కొంచెం క్లీన్ చేసుకొని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అంతా ఎత్తేసి బండ్ చేయండి, ఇది ఏమి చేయండి, శనగపారలా చేసేయండి, మూసేస్తాను. వాన వస్తుంది ఇప్పుడు, మార్చ్ 100% వస్తుంది. మార్చ్ లో అంతా రెడీ చేస్తాను. అవును, బాగా చెప్పారు. సో ఈ విధమైన ప్రూనింగ్ ప్రాక్టీస్ చేసుకోవటం వలన మొక్కని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. అంటే మొక్క యొక్క హెల్తీనెస్. నేను చెప్పింది యాక్చువల్లీ వానికి ఇంత కాదు చెప్పింది, ఈత చెప్పింది నేను. అది టూ మచ్ అన్న, అంత తక్కువ పోకూడదు. అంత తక్కువ పోతే మళ్ళీ రేపు ఈల్డ్ లేట్ అవుద్ది. ఇది కరెక్ట్. ఇది రేపు అన్న మీకు చెప్పంటారా, ఇది మీకు ఒక 3 months, 4 months, 6 months టైం తీసుకున్నా గానీ నీకు మళ్ళీ క్రాప్ అనేది యాజ్ యూజువల్ గా వస్తుంది నీకు. ఎందుకంటే ఇవన్నీ మీకు రేపు జామాలో ఉన్న తమాషా ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే ఓన్లీ ప్రూనింగ్. నువ్వు ఎంత ప్రూనింగ్ చేసుకుంటే వెళ్తా అంటే అన్ని కాయలు నీకు వస్తూనే ఉంటాయి. ఓన్లీ ప్రపంచంలో ఉన్న
గొప్ప ఫ్రూట్ వెరైటీస్ లో ఈ జామకున్న స్పెషలే అదనమాట. 100% ఎంత నీవు ప్రూనింగ్ చేసుకుంటే నీకు అన్ని కాలిస్తూనే ఉంటది, అది ఇస్తూనే ఉంటుంది. అంతా మమ్మల్ని పెరిగిపిస్తూనే ఉంటుంది, మనల్ని పెంచుద్ది. అంటే రైతుని అనే అతన్ని ఇంకా మెలుపు అంటే అతను లేపుతా ఉంటది అనమాట, డబ్బుల పరంగా లిఫ్ట్ చేస్తా ఉంటది. 100% కానీ వేరే ఏ క్రాప్ ఇలా చేయలేదు. అవును 100% సార్. సో దీన్ని మీరు తెలివిగా క్యాచ్ చేశారు. ఇక్కడ సిఓసి పూయలేదుగా మీరు, సిఓసి పూసిండలేదు, కొట్టిండేది అంతే. కాదన్నా, సిఓసి పూయండి ఇక్కడ దయచేసి. అవునా, ఏమి ఎంత అయితే మీకు సిఓసి అనేది ఒకసారి మీరు బ్రషింగ్ చేస్తే అయితే గట్టిగా థిక్నెస్ గా కలిపేసేసి బోర్డు అవన్నీ కలిపి చూడండి. చూడండి, ఇది రేపు మీకు ఏంటంటే మళ్ళీ మీకు హోల్స్ పడుతున్నాయి, చూడండి హోల్స్ పడితే లోపల మళ్ళీ మీకు ఇన్సెక్ట్స్ వెళ్తా ఉంటాయి, మీకు స్టెమ్ రాట్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొమ్మ తెగులు చాలా ఉంటాయి దీనికి, విల్ట్ బ్లైట్కి చాలా మీకు ముందుకెళ్ళిపోతూ ఉంటావు. సో ఇవన్నీ, సో ఈ ప్రాక్టీస్ వెళ్దాం మనం. ఓకే గురుగారు, ఈ ప్రాక్టీస్ వెళ్దామండి. మెయిన్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న చెట్లన్నిటిని కూడా మనం వీడియో చూపెడతానులే, ఇంక చెప్పనా అదే ఇవన్నీ కంట్రోల్ చేద్దాం గురుగారు అనా. ఇప్పుడు ఇది కదా, ఇప్పుడు దీనికంతా వస్తా ఉంది. అవునవును, చూడండి నాన్న, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, మాట్లాడండి. అదే సార్, ఇది ఫంగస్ వచ్చింది, కానీ ఫంగస్ కి మాకి డిసీజెస్ తుమ్మ ప్రాబ్లం అయింది. అవును, దీని నుంచి క్రాప్ పొడగొడతా ఉంది, వీక్ అయిపోయింది. ఇప్పుడు ఇవి 2 వచ్చినాయి కన్నా ఇవి సార్. దీన్ని ఇప్పుడు 2 ప్రాపర్ గా నువ్వు దీనికి ప్యాకింగ్ చేసి అంటే దీనికి బ్యాగ్ వేసుకుంటే చాలా కరెక్ట్ ఉంటుంది. అవునవునవును, ఇట్లా చేయాలి మీరు. ఇప్పుడు ఇక్కడ బాగా చేస్తారు, చూడండి ఎంత బాగా చేస్తారు చూడండి. నేను చెప్పింది ఇలా అనాలన్నమాట. ఎప్పుడైనా సరే మనకి కాయన్ ఏంటంటే ఎడ్జెస్ లో ఇలా నీట్గా ఉండాలి, ఇట్లా డ్రాప్ అవుతూ ఉండాలి. అంటే ఈ ప్రతి బ్రాంచ్ అనేది కిందకి వెళ్తా చూస్తూ ఉండాలి భూమికి. కొన్ని నిజం నిలబడుతూ ఉన్నాయి. ఇది బాగుంటుంది ఇక్కడ, ఇది బాగుంది ఇక్కడ. ఇంకో కాయలు ఏది ఇక్కడ, అది పడింది సార్. ఇది సరిగా లేదు, బట్ ఎనివే అయిపోయింది. ఈ చూడండి ఎంత బాగుంది, ఈ చూడండి సార్, ఇదంతా వస్తా చూడు. ఇట్లా వస్తే గానీ మాకు ప్రాబ్లం అయింది, ప్రాబ్లం అయింది. అవును, ఇట్లంతా వస్తే గానీ ఈ ఫిజేరియం విల్ట్ రాలేదంటే ఏం చేయలేదు అని, అది స్పాట్స్ అంటారు. అదే ఫిజేరియం విల్ట్ అంటుంది అని, బ్యాక్టీరియల్ విల్ట్ అంటారు దాన్ని, బ్యాక్టీరియల్ స్పెక్ అంటారు, స్పాట్ అంటారు దాన్ని. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి. దీనికి మనము ప్రాపర్గా ఏంటంటే కేరింగ్ తీసుకుంటేనే దీంట్లో ముందు పోగలరు. లేకపోతే ప్లస్ ఇందులో కొంచెం మనకి వేరే విషయం ఏం కనపడుతుందంటే లైట్గా ఎండ్రాడ్ కనపడుతుంది, విల్ట్ ఉంది, అవును ఫ్రూట్ రాట్ ఉంది, ఫ్రూట్ రాట్ చాలా ఎక్కువగా ఉంది. సో దీనికి ఎక్కువగా ఆంథ్రాక్నస్ కనపడుతుంది. మీకు తెలుసు ఆంథ్రాక్నస్, ఏంటి ఆంథ్రాక్నస్ కనపడుతుంది. ఆంథ్రాక్స్ ఉంది సార్ తోటలో, స్టార్టింగ్ నుంచి ఉంది. కానీ మనం కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ వాడాలన్న, మైక్రో న్యూట్రియంట్స్ సరిగ్గా కనపడతలేదు మీరు సరిగ్గా పైన. సార్ మైక్రో న్యూట్రియంట్స్ ఇప్పుడు ఎందుకు బోరాను జింకు ఇదంతా ఇస్తా ఉన్నాను సార్ నేను. ఈటం కాదు, దానికి ఇచ్చే బ్యాలెన్స్ ఉంటుంది చూడండి, షెడ్యూల్. అది ఎట్లా ఇస్తున్నారు అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. ఇస్తారా ఇరాని కాదు అక్కడ, మనం ఇచ్చేది బ్యాలెన్స్ సరిగా ఉందా లేదని. ఈ కాయ చూడండి ఎంత బాగుందో, ఇట్రండి ఇలా ఉండాలి. అట్లానూ లేదు సార్, మాది అంత నీట్ గా ఇట్లే ఉంటా ఉండే. చూడండి ఎంత బాగుంది, క్రాచెస్ లేదు, అట్లా ఉంటా ఉండే. ఓకే, సైజ్ ఎంత కాయ సైజ్ అని చెప్పండి సార్. మాదంతా మినిమం ఒక 500-600 గ్రాములు వస్తా ఉండే. అంటే బాగుంది. మాది ఫస్ట్ అంతా 500-600 గ్రాములు వచ్చింది. బాగుంది. ఒక కంపెనీకి ఇచ్చినాను, తీస్తా ఉన్నాను. కంపెనీలో మాది ఒక కాయ 110 రూపాయలు 116 రూపాయలు అమ్మిండారు. అవును, ఏది మోరాన్ని ఒక కేజీ వచ్చేసి 1 కేజీ. నేను అప్పుడంతా మోర్కే ఇస్తా ఉండింది. మోర్ పర్లేదా, డబ్బులు ఇస్తారా? ఇస్తారు సార్. నాకు ఈ కంపెనీ ₹1 కూడా ఎప్పుడు తొందర చేసి లేదు సార్. నాకు మరి అక్కడ బ్యాగ్స్ వేయలేదు నా కింద కొన్ని బ్యాగ్స్ ఇప్పుడు చేస్తా ఉండలేదు సార్. అదే ఇట్లా దానికి భయం. ఇప్పుడు మీరు ఈ రౌండ్ తీస్తున్నారు ఈ క్రాప్ ని మొత్తం సార్ 365 days వస్తూనే ఉంది క్రాప్. వస్తూనే ఉంది సార్. మరి ఎందుకు ఇప్పుడు కొన్ని తక్కువ బ్యాగ్స్ ఉన్నాయి అక్కడక్కడ, అంటే కటింగ్ లేట్ చేస్తారా సార్? ఇది కటింగ్ స్టార్టింగ్ చేసేసినాను. మరి కాయ ఉండాలి బాగా. మనకి ఎట్లా ఉండాలంటే ప్రీత ఉండే కాదన్న, ఎట్లుండాలంటే దీని సిస్టము, సపోజ్ 100% చెట్లు ఉన్నాయి అనుకోండి, కొన్నేమో ఒక 30-35% ఏమో ఆల్రెడీ మీకు అయిపోయేట్టుగా ఉండాలి. అంటే క్రాప్ అయిపోయి మళ్ళీ ఒక 35% ఫ్రూటింగ్ ఉండాలి, మళ్ళీ ఇంకొక 30% మీకు 70% ఫ్రూటింగ్ ఉండే. కటింగ్ చేయండి దీన్ని. 70% ఫ్రూటింగ్ పెట్టుకోకూడదు, ఎందుకంటే నీకు డిలే అవుతూ ఉంటుంది మధ్యలో. ఇప్పుడు 100%లో మీరు 30-30-10
అట్లా చేసుకుంటే ఏంటంటే మీకు క్రాప్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఇది మీరు హార్వెస్ట్ చేశారు, ఇది ప్రూనింగ్ చేశారు, ఇక్కడ కాయ రాదుగా, రాదు. మరి దీనికోసం మళ్ళీ వెయిట్ చేయాలి. అట్లాంటి చెట్లన్నీ అట్లా చేసుకుంటే నీకు కాయ ప్రాబ్లం అయింది. సో ఉన్న చెట్లను ఏంటంటే మనం యూనిఫామ్ గా డివైడ్ చేసుకొని కొన్నేమో కాయలు ఉండేటట్టుగా, కొన్ని ఆల్రెడీ అర్థం ఉండేటట్టుగా, కొన్నేమో పిందె ఇట్లా పోతుండేటట్టుగా అట్లా చేసుకుంటే నీ కాయలు రొటేట్ అవుతా ఉంటాయి. అట్లా అని చెప్పి అన్ని కాయలు నీకు కాయలు అన్ని చెట్లకు వస్తాయి. చూసాను, చాలా బాగున్నాయి. ఇది ఇది అది అట్లే ఉండింది యాక్చువల్లీ. అవును, చాలా సూపర్ గా ఉండే తోట. అవును, చూసాను, చాలా బాగుంది. ఆమెకి ఇప్పుడు ఇది వచ్చినాక ఇది ఇట్లా టెన్షన్ అయ్యేది. అవునన్నా, ఇట్లా చేసినప్పుడు మీకు మీరు ఏమన్నారు, పిండి ఏదో అన్నారు చెప్పండి. అదే ఇది ఏమేమి వాడారు? యాప్ పిండి, ఇది బేవ్ అనేది యాప్. అదేలేండి, ఆమెకి రాట్ వచ్చింది చూడండి అన్న. ఇది జాస్తి వస్తా ఉండే, అంటే స్టార్టింగ్ నుంచి వచ్చింది ఇది. దీన్ని యాంట్రాక్స్ అంటారు. స్టార్టింగ్ ఇంకా వచ్చింది ఇది. స్టార్టింగ్ ఇంకా యాంట్రాక్నెస్ నీకు ఆల్రెడీ పైన కూడా ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే లీఫ్ మీద నుంచి ఫ్రూట్ స్టెమ్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇక ఇది సహజంగా వస్తూనే ఉన్నది. సో నెక్స్ట్ ఏం చేశారు ఇంకా? ఇప్పుడు ఈ కాడలు ఇంత గట్టిగా అంటే ఇంత మందంగా పెంచారు కదా ఇవి బొడాలు ఇవన్నీ. ఇవి ఇంత దీనికి ఏమి వాడారు మీరు మామూలుగా? ఫర్టిలైజర్స్ ఏం వాడారు? డిఏపి, పొటాష్, ఆమెకి మినరల్స్. షెడ్యూల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు? షెడ్యూల్స్ అంతా కరెక్ట్ ఇచ్చిన సార్ నేను. కరెక్ట్గా ఇస్తే ఇన్ని రోగాలు రాకూడదు కదా సార్. ఇది నేను చూస్తుంది కదా, షెడ్ చూపిస్తుంది కదా, అది ఓకే, అయిపోయిన స్టోరీ అది. ఇప్పుడు అది సినిమా అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉండేది ఇప్పుడు క్రాప్ కాదన్న. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి, ఇది ఎలా ఉంది మీకు? అది యాంట్రాక్స్ వస్తుంది సార్, అంత పెద్ద తొలిని ఇంకా వస్తానే ఉంది. యాంట్రాక్స్ కరెక్టేనా, కానీ ఇట్లాంటి డిసీజ్ కాయలను మనం చెట్ల మీద ఉంచకూడదేమో. అదే సార్, ఇలాంటి చెట్ల మీద ఉంచకూడదుగా. క్లీనింగ్ లేదు, ఫస్ట్ క్లీనింగ్ ఉండాలి, ప్లస్ కింద సరిగా హెల్దీనెస్ లేదు. ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ ఈ ఎండిన ఆకులు కానీ, కొమ్మలు కానీ, ఈ ఫ్రూట్స్ కానీ, కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కానీ చాలా ఉన్నాయి. మీరు చూడండి, మీరు ఇవన్నీ తీయకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క జామ రైతు చేసే ప్రాబ్లమే ఇది. మీరే కాదు, చాలా మంది పాపం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నీకు మంచిగా వర్షం కూడా లేదు, నీకు వెదర్ బాగుంది, మంచి ఫర్టిగేషన్ ఇచ్చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటే అన్నీ రికవర్ అయిపోతాయి. లేదా అంటే మీకు విల్ట్ వచ్చేస్తుంది అనవసరంగా. ఫిజియోరియం విల్ట్ వస్తే ఇంక మీరు కష్టం. ఇంకా మనకి దాదాపుగా అన్ని బ్యాక్టీరియా స్పాట్స్ ఎక్కువ కనపడుతున్నాయి. అన్ని కేర్ తీసుకోవాలి మరి. సో ఇంకా ఈ పిండి గిండెని ఇప్పుడు తగ్గించావు, వేయొద్దు ఇంకేడి నుంచి, సరేనా? చాలు, పిండి టైం అయిపోయింది. ఇంకా పిండి వేసే రోజులు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ మొక్కలు? ఎన్ని సంవత్సరాలు ఈ మొక్కలు? 4 years అయింది. మొత్తం ఎకరానికి ఇప్పుడు ఎంత ఇస్తున్నట్టు టన్నేజీ? 2 టన్నులు 3 టన్నులు ఇస్తాము. ఇది పిండి కాదన్నా, మీ ఈల్డ్ ఎంత వస్తుంది? సపోజ్ ఎకరాకి 20 టన్నులు వస్తుంది. ఎకరానికి 20? తక్కువేగా, తక్కువ వచ్చినట్టేగా. ఎకరానికి 20 అంటే 100 రూపాయలు వేసుకుని 20 లక్షలు అవుతాయి ఇక, అంతేగా. మరి 30-40 తీసుకోవాలి పరిస్థితి. ఒకవేళ 40 ఇస్తున్నారు ఇక్కడ, తెలుసా మీకు? తెలీదా మీకు? 40 తీస్తున్నారు, 35 తీస్తున్నారు, 32 తీస్తున్నారు. చూపిస్తాను మీకు, ఎవరెవరు మీకు అన్ని వీడియోలు చూపిస్తాను, ప్లస్ వాళ్ళతో మాట్లాడిస్తాను. నెంబర్ కూడా తీసుకో, మాట్లాడండి. అది బాగుందా కాయ? సేమ్ ప్రాబ్లం. దీన్ని అంటే మీ లాంగ్వేజ్ ఏమంటారు దీన్ని యాక్చువల్గా? అది ఫంగస్ అంటాం మేము. ఫంగస్ లాగా వచ్చింది ఇది, కానీ దీన్ని స్పాట్స్ అంటారు. దీన్ని స్పాటెడ్ అంటే బ్యాక్టీరియా స్పాటెడ్ అంటారు. ఇట్లా బ్యాక్టీరియా స్పాటెడ్ ఫ్రూట్ రాట్లో ఇది ఒక డిఫరెంట్ రోగం అనమాట. ఇది నువ్వు సరిగ్గా కంట్రోల్ చేయకపోతే ఇంకా అన్ని వస్తూనే ఉంటాయి. దీనివల్ల నీ క్వాలిటీ పోద్ది. ఇంకా ఇదంతా ఏ ఊరు తీసుకునే వాళ్ళే లేదు. ఇది ఇట్లా ఉండేదంటే ఆల్మోస్ట్ ఇదంతా ఏ ఊరు. నువ్వు మాట్లాడు, నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకా వీడియో నేను జస్ట్ వీడియో ఎత్తాను నీకోసం. చెప్పండి అయ్యింది మరి తోట గురించి చెప్పండి. ఇప్పుడు దాకా నీ బ్యాడ్ గురించి మాట్లాడి గుడ్డు గురించి చెప్పండి. ఇంకా మీరు చెప్పి మంచితనం చెప్పండి. పేరు చెప్పండి. ఇద్దరు అయిపోయినా నీకేం తెలియగలదు, బాగా చేసావు. పేరు చెప్పనా? రమేష్ అని పొలార్ నుంచి, పొలార్ దగ్గర